హల్లెలూయా హల్లెలూయా స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ ప్రభా యేసయ్యా, వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా యేసయ్యా. దేవ మా జీవితంలో తండ్రి ప్రభానైనా మీరు మమ్మల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించిన తండ్రి యేసయ్యా, మా అందరికీ నా తండ్రి ప్రభా మరొక నూతన దినమును దయా కిరీటముగా ధరింపజేసినందుకు మీకు వందనాలు స్తోత్రములు నాయన. ఈ పరిశుద్ధ దినములో నా తండ్రి ప్రభానైనా మేము వేకువచ్చామని లేచి నా తండ్రి మీ సన్నిధిలో నా తండ్రి ప్రభానైనా మోకరించి నా తండ్రి ప్రభానైనా మీరు మాకు అందించే పరిశుద్ధ వాక్యాన్ని నా తండ్రి వినడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు నాయన. దేవకుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభానైనా. అలాగే వాక్యం పంచుకుంటున్న నా తండ్రి ప్రభానైనా ఏసీయ పాస్టర్ గారిని నా తండ్రి మీ పరిశుద్ధ హస్తానికి అప్పచెప్పుకున్నాం తండ్రి నైనా. మీ జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని నా తండ్రి ప్రభానైనా ఇచ్చేయండి నా తండ్రి ప్రభానైనా. వారు మాట్లాడుచుండగా నా తండ్రి ప్రభా మీ శక్తితో మీ బలముతో మీ జ్ఞానంతో తండ్రి ప్రభానైనా వారి వాక్యాన్ని పంచుకొని నా తండ్రి ప్రభా మాకు బోధించే విధంగా తండ్రి ప్రభానైనా వారిని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నాయనా తండ్రి ప్రభా అందరి సెల్ ఫోన్ల పైన మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా నా తండ్రి ప్రభానైనా అన్ని ఫోన్స్ నైనా చక్కగా పనిచేసి నా తండ్రి ప్రభానైనా వేసి మేమందరము చక్కగా వాక్యం విని తండ్రి ప్రభా దాన్ని అర్థం చేసుకుని నాయన ఆ ప్రకారం జీవించే మంచి గొప్ప భాగ్యాన్ని దయచేయండి నాయన. మరొక మారు తండ్రి ప్రభానైనా అందరినీ పరిస్థితులన్నిటినీ మా దైవజనులని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నా తండ్రి ఈ దీన ప్రార్థన నా తండ్రి అతి త్వరలో రానయ్యున్న పరిశుద్ధుడైన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు మనకు సిద్ధంగా ఉన్నారండి. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. అయ్యగారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు ఒంగోలు జిల్లా ఏడుగులపాడుకు చెందిన వారండి. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు యుఈఎస్ఐ పరిచర్య ద్వారా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారండి. వరల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1989లో దేవుని పిలుపు మేరకు ఆశీర్వాదం అయ్య గారు తన పూర్తికాల సమయాన్ని సంఘాలు స్థాపించుట మరియు కాపరి పరిచర్య కొరకు అంకితం చేశారండి. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ చర్చిలు మరియు శిక్షణ శిబిరాల్లో వాక్య ప్రబోధన మరియు బోధించుట యందు విస్తృతంగా వాడుకుంటున్నారు. ఆశీర్వాదం అయ్య గారి ప్రియ సతీమణి గారు శ్రీమతి లిడియా ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన అధ్యాపకురాలు. వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుల్ హడ్సన్ గారు భోపాల్లో ఒక చర్చికి పాస్టర్ గా సేవ చేస్తా ఉన్నారు. వారి ప్రియ కుమార్తె సహోదరి హ్యామ్సీ పాలినా గారు రాజస్థాన్ లో యుఈఎస్ఐ మినిస్ట్రీలో స్టాఫ్ వర్కర్ గా సేవలు అందిస్తా ఉన్నారు. ఆశీర్వాదం అయ్య గారు ప్రతిభావంతులైన గాయకులు కూడా. షాలేం రాజా మరియు నీ వంటి వారెవరు పేరులతో 2 ఆల్బమ్లు కూడా చేశారండి. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్. పాస్టర్ గారు ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. ప్రేమ గల దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకై ప్రభుని మనం స్తుతించాలి. మన ఆయుష్ని పెంచి మనలను ఆరోగ్యంగా ఉంచి దేవుడు తన మారని మార్పు లేని శాశ్వత ప్రేమతో మాటి మాటికి ఆయన వాక్యాన్ని ధ్యానించే గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. నేటి దినాల్లో వాక్యంతో మనల్ని మనం నింపుకోవడం ఎంతైనా చాలా అవసరం. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ చక్కని వాక్యాన్ని పరిపరి విధాలుగా మన హృదయాల్లోకి చొప్పిస్తున్న దేవాతి దేవునికి, అలాగే ఆర్గనైజర్స్ కూడా నేను ప్రభువుని బట్టి అభినందనలు తెలియజేస్తున్నాను.
ఈరోజు వాక్య భాగం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు ఎవరైనా ఒకరు చదివి వినిపించండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని చదవండి, కరెక్టేగా. మీరెరిగినట్లు మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షనైనను కప్పిపెట్టి వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే కాని ఇతరుల వలననే కాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. 2 వచనాలు నేను చదువుతాను. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించునుగా. ప్రభువునందు అత్యంత ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకొని ఆయనను అంగీకరించి ఆయన కొరకు సాక్షులుగా బ్రతకడం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. లోకములో ఉన్న మనలను వెర్రివారముగాను, తృణీకరించబడిన వారముగాను, నీచులుగాను, ఎన్నిక లేని వారముగాను ఉన్న మనలను కృపగల దేవుడు తన అనాది సంకల్పమును బట్టి తన కొరకు మనలను జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకోవడం, అది మన కన్నులకు ఆశ్చర్యం. భూమి మీద జీవించేటప్పుడు మన బ్యాక్గ్రౌండ్, మన యొక్క స్థాయి స్థానాలు, బట్టలు, వేషధారణ, మరి ఆ సామర్థ్యాలు, ఇవన్నీ కూడా చాలా తక్కువగాను, లోకముతో ఇప్పుడున్న లోక పరిస్థితులతో పోల్చుకున్నప్పుడు మనము ఎన్నిక లేని వారంగాను లోకము దృష్టిలో ఉండుండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వ్యక్తులం. ఆ విలువ ఎందుకు వచ్చింది అంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో మనం ఉన్నాం. దేవుడే స్వయంగా తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఈ మాట చెప్పేటప్పుడల్లా దేవుడు అనే పదము కొంచెం వివరించుకోవాలి, అందులో ఉన్న గంభీరత అర్థం అవ్వాలన్నట్టు నేను ఈ 3 మాటలు చెప్తూ ఉంటాను. జీ ఫర్ జనరేటర్, ఓ ఫర్ ఆర్గనైజర్, డి ఫర్ డిక్టేటర్. ఎవరో ఒక భక్తుడు ఈ అబ్రివేషన్ చెప్పినప్పుడు నేను గుర్తుంచుకున్నాను, చాలా బాగుంది అనిపించింది. జీ ఫర్ జనరేటర్. జనరేటర్ అంటే స్వయం శక్తి కలిగిన వాడు, స్వయం ఉత్పత్తి. జనరేటర్కి
ఇంకొకరి సహాయం, ఇంకో మనిషి మరో మిషనో ఏదో సహాయం చేయవలసిన అవసరం లేదు. జనరేటర్ తనకు తానుగా మనకి కరెంటును ఉత్పత్తి చేసి ఈ పవర్ పోయినప్పుడు పవర్ని ఇస్తుంది. జనరేటర్ అంటే తనకు తానుగా శక్తిని ఉత్పత్తి చేసుకునేది. ఆ లక్షణము కలిగిన వాడు మన దేవుడు. మన దేవునికి ఉన్న శక్తి, మన దేవుని యొద్ద నుండి మనం పొందుతున్న బలాబలాలు ఇవన్నీ కూడా స్వయంగా ఆయనలో నుండి వచ్చేవే. రెండవదిగా ఓ ఫర్ ఆర్గనైజర్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన సమస్తమును నిర్వహించుచు అనే మాట చూస్తాం. హీఈస్ ఆర్గనైజింగ్ ద సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్ అనే మాట గమనిస్తాం. అంటే యేసు ప్రభు యొక్క సాటిలేనితనాన్ని, ఆయనకి దేవుడి ఇచ్చిన అధికారాన్ని, ఆయన ద్వారా లోకానికి కలిగిన పాప పరిహారం సంగతి చెప్తూ హెబ్రీ 1 మొదటి 4 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తే నిర్వహిస్తున్నాడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ద లార్డ్ ఈజ్ ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్. మూడవదిగా డిక్టేటర్ అంటే సార్వభౌమాధికారం, ఏమైనా చేయడానికి అధికారం, బ్రతికించడానికి, చంపడానికి, తొక్కడానికి, లేపడానికి, ఏమైనా చేయడానికి సంపూర్ణ అధికారము కలిగిన వాడు డిక్టేటర్. డిక్టేటర్ అంటే నియంతృత్వం. నియంతృత్వం అనేది దేవుని విషయంలో పాజిటివ్ అనుకోవాలి కాదు, అది నిజమే. దేవుడు నిష్కారణంగా మనుషుల్ని శిక్షించడు, నిష్కారణంగా మనుషులను చంపడు. దేవుడు డిక్టేటర్ అంటే మంచి డిక్టేటర్. అంటే నియంత అంటే సార్వభౌమాధికారం అనే అర్థాన్నే మనం ఇక్కడ తీసుకోవాలి. ఏకఛత్రాధిపత్యము కలిగిన వాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన పర్మిషన్తోనే సమస్తము జరుగుతూ ఉంది. కాబట్టి ఆ 3 మాటల యొక్క భావం కొంచెం లోతుగా ఆలోచించినప్పుడు దేవుడు God, the God himself, who is the reason for everything which is in the world, who is the source of everything which is existed in the world, who is the source and reason for everything which is in the world. భూమి ఆకాశాలు సర్వ సృష్టికి కారకుడు, ఆధారభూతుడైన ఆ దేవుడు స్వయంగా ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడై, ఆ దేవుడు మానవుడుగా రక్తమాంసములలో పాలివాడై భూమి మీదకి వచ్చి ఆయన తన రక్తాన్ని చిందించగా, ఆ పావన పవిత్ర పరిశుద్ధ రక్తములో పాపములకు క్షమాపణ మానవాళికి కలగగా, ఆ పాప క్షమాపణ పొందిన వారిలో నీవు నేను ఉండగా, కృపగల దేవుడు మనలను రక్షించి తన సాక్షులుగా భూమి మీద బ్రతకడానికి కృప చూపించాడు. మనం ఎందుకు విలువైన వారము అంటే, ఏ దేవుడు సమస్తానికి కారకుడో, ఆధారభూతుడో ఆ దేవుడే స్వయంగా తన రక్తమును చిందించగా, ఆ రక్తములో కడగబడినందున అమూల్య రక్తము ద్వారా మనము విలువను పొందుకోవాలి. లోకములో మనకు విలువ లేకపోవచ్చు మనుషుల దృష్టిలో, కానీ దేవుడే స్వయంగా రక్తము చిందించగా వచ్చిన పాప క్షమాపణను బట్టి మనము ఎంతో విలువైన వారు. కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో మనము. తెస్సలోనికైలు విగ్రహారాధికులుగా, జీవము గల దేవుడు తెలియని ప్రజలుగా ఉన్నారు. 21 రోజులు తెస్సలోనికైలో ఉండి దేవుడు పౌలు ద్వారా అనేకులను అక్కడ రక్షించాడు. పరిస్థితులను బట్టి పౌలు బయటికి రావాల్సి వచ్చింది. పౌలు భక్తుడు అయితే బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి ఉత్తరం రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. 1వ అధ్యాయం అంతా కూడా
వాళ్ళు ఎలా రక్షించబడ్డాడో చెప్పాడు 2వ అధ్యాయంలో. రక్షించబడిన వారి మధ్య వారికి ప్రవేశం ఎలా దొరికింది, వారు ఎలా జీవించారు, అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తారు. దిస్ లెటర్ ఈజ్ ఎ రిమైండింగ్ లెటర్, reminding about the life of Paul among the people of Thessalonica. Reminding. By reminding all these things through the letter, so Paul is eagerly waiting to give the strength. వారికి బలం ఇవ్వడానికి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఇవన్నీ జ్ఞాపకం చేయడం ద్వారా. అయితే ఇప్పుడు 2వ అధ్యాయం ఇలా ప్రారంభమైంది. ఏమని? సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు. మొదటి వచనం, ప్రవేశము వ్యర్థము కాలేదు. సో మేము ప్రవేశించినప్పుడు, మీకు సువార్త ప్రకటించేటప్పుడు 3 సమస్యల గుండా మేము వెళ్ళాం. ఒకటి శ్రమ, అవమానము, పోరాటము. దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకోండి. We could be strengthened and we could be encouraged, or we could be confident. మేము చాలా ధైర్యం తెచ్చుకున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో? సువార్త ప్రకటించడానికి ఎలా ఉండాలి అంటే ధైర్యం తెచ్చుకోవాలి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ధైర్యం ఎందుకు అవసరము అంటే శ్రమ, అవమానము, పోరాటము ఉంది కాబట్టి. నేటి పరిస్థితిలో, ఇండియన్ కాంటెక్స్ట్ లో ఈ శ్రమ, అవమానము పోరాటం అనేది ఇంకా మనకు ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఉండొచ్చు కూడా. కాబట్టి సువార్తను ప్రకటించడానికి మనం ధైర్యం తెచ్చుకోవాలి. తెస్సలోనికీయులకు సువార్త ఫిలిప్పీలో సువార్త ప్రకటించడానికి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకోవలసినటువంటి పరిస్థితులు ఏంటంటే శ్రమ, సఫరింగ్, అవమానం, షేమ్, పోరాటం, స్ట్రగుల్. సఫరింగ్, షేమ్ అండ్ స్ట్రగుల్. ఈ 3 కూడా సువార్త ప్రకటించే వారికి, సువార్త కొరకు ఏ త్యాగమైనా చేసేవారికి వీటిల్లో గుండా వెళ్ళవలసిందే. సువార్త ప్రకటించేవారు తప్పకుండా ఈ 3 పద్ధతుల గుండా వెళ్ళవలసిందే. అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్. వితౌట్ క్రాస్ నో క్రౌన్ అన్నట్లుగా. సిలువ లేకుండా కిరీటము లేదు. వితౌట్ క్రాస్ దేర్ ఇస్ నో క్రౌన్. మనము సువార్త ప్రకటించడానికే పిలువబడ్డాం, అది అందరికీ తెలిసిందే. ఎవరీ బిలీవర్ ఆర్ ఎవరీ లీడర్ ఈస్ కాల్డ్ ద క్రిస్టియన్ లీడర్ టు ప్రీచ్ ద గాస్పల్. ఎందుకు? సువార్త సఫరింగ్, షేమ్ అండ్ స్ట్రగుల్, STRU. కాబట్టి స్ట్రగుల్, ఈ 3 కూడా వీటి ద్వారా మనం వెళ్ళవలసిందే. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రిస్టియన్. ఇవి లేకుండా సువార్త సక్సెస్ అయిద్దని కానీ, ఇవి లేకుండా సంఘాన్ని కట్టగలమని కానీ అది అసాధ్యమైన సంగతి. వీటికి మనం సిద్ధపడాలి అంతరంగంలో. వీటికి మనం సిద్ధపడి ఉండాలి. తర్వాత ఎలయనగా 3వ బోధ యొక్క లక్షణాలు ఎలా ఉండకూడదు అనేది చూస్తాం 3వ వచనంలో. సువార్త ప్రకటించడానికి రిక్వైర్మెంట్ అనొచ్చు దాటిని. ద ప్రాసెస్ టు ప్రీచ్ ద గాస్పల్ అనొచ్చు 2వ వచనం. 3వ వచనంలో సువార్త మనం బోధించే బోధ ఎలా ఉండకూడదు అని వ్రాయబడి.
నెగటివ్లో ఉండకూడదు. 3వ వచనం, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. అంటే ఇన్ అదర్ వర్డ్స్, మా బోధలో చాలా ట్రాన్స్పరసీ ఉంది, యథార్థత ఉంది, హోలీనెస్ ఉంది. మేమేమి యాడ్ చేయట్లేదు. తర్వాత మోసయుక్తమైనది కాదు. మోసయుక్తమైనది కాదంటే అబద్ధం కాదు. మోసం అనేది అబద్ధంతోనే సాధ్యం అవుతుంది. మోసం అంటేది కదా, అబద్ధం చెప్తేనే మోసం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మోసయుక్తమైనది కాదు అన్నప్పుడు బోధలో అబద్ధం లేదు. ఈ రోజున అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. మనుషులను సంతోషపెట్టడానికి, డబ్బును సంపాదించుకోవడానికి అబద్ధ బోధలు, వాక్యాన్ని వక్రీకరించి సత్యాన్ని సత్యంగా చెప్పకుండా లాభాపేక్షతో వాక్యాన్ని కుయుక్తితో వంచనతో ప్రకటించే వాళ్ళు ఈరోజు ఎక్కువైపోయారు. అది మనం గమనించుకోవాలి. మన బోధలు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు ఆయన దేవుడు అంతే. హీఈస్ అన్చేంజింగ్ ఇన్ హిజ్ నేచర్. ఆయన తన స్వభావం విషయంలో మారడు. పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడు అంతే. హీ విల్ నెవర్ చేంజ్ ఇన్ హిజ్ క్యారెక్టర్ అండ్ ఇన్ హిజ్ నేచర్. పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, అంతము వరకు పరిశుద్ధుడు. ఆయన ఉన్నప్పుడు పరిశుద్ధుడే. ఆయన ఈ లోకమంతా ముగిసిన తర్వాత ఉంటాడే, అప్పుడు కూడా పరిశుద్ధుడే. మన కొరకు ఆయనేమి మారడు. తన స్వభావాన్ని మన కొరకు మార్చుకోడు. కోపం మార్చుకుని చచ్చిపోతామేమోనని కోపం మార్చుకుని దయ చూపిస్తాడేమో కానీ అన్చేంజబుల్, ఇన్విటబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అదేంటంటే హోలీనెస్. కాబట్టి బోధ కూడా ఆయన బోధకులమని పిలిపించుకుంటున్న మనలో, మన బోధలో పవిత్రత ఉండాలి. అసత్యం, అబద్ధం ఉండకూడదు. తర్వాత కపటం ఉండకూడదు. ట్రాన్స్పరసీ ఉండాలి, యథార్థత ఉండాలి మన బోధలు. అప్పుడే బోధలో బలం ఉంటుంది, బోధకు శక్తి ఉంటుంది. మనం చెప్పే వాక్యంలో కపటము కానీ, మోసము కానీ, లేక మరి అపవిత్రత కానీ ఉంటే ఆ బోధ ఎదుటి వ్యక్తిలో పనిచేయదు. ఆ ప్రార్థన లేని, యథార్థత లేని బోధ ప్రజలను చంపేస్తుందని లియోనార్డ్ రావెన్హిల్స్ అన్నట్టుగా నాకు గుర్తుంది. ప్రార్థన లేని ప్రసంగం అనుకుంటారు. ప్రార్థన లేని ప్రసంగం ఈఎం బౌన్స్ కానీ, లియోనార్డ్ రావెన్హిల్స్ కానీ చెప్పిన మాట. ప్రార్థన లేని ప్రసంగం, సిద్ధపాటు లేని ప్రసంగం, అది ఎదుటి మనుషులను చంపేస్తుందని. కనుక మన బోధ యథార్థమైందేనా, పవిత్రమైందేనా, ప్రకటించే మనం పవిత్రంగా చూచుకుంటూ బోధలో ఏమీ కల్పితము లేకుండా మనం బోధిస్తున్నామా? మోసము లేకుండా, అంటే అబద్ధం చెప్పకు, వక్రీకరించకుండా, లాభాపేక్ష ఇంకేదో ఎవరినో మరి పాయింట్అవుట్ చేసి వీళ్ళ సంగతి తేల్చాలను అని మనం చెబుతున్నామా? కాబట్టి ఈ మూడు కూడా వెరీ ఇంపార్టెంట్. బోధ యొక్క లక్షణాలు ఎలా ఉండకూడదు నెగిటివ్ కోణంలో చెప్పారు. తర్వాత 4, 5 వచనాల్లో మనం ఏం చూస్తామంటే ఇంటెన్షన్ బిహైండ్ ద మినిస్ట్రీ చూస్తాం. ఏమండి? రిక్వైర్మెంట్ ఆర్ ద ప్రాసెస్ టు ప్రీచ్ ద గాస్పల్ అని చెప్పగలము 2వ వచనానికి. 3వ వచనము ద నేచర్ ఆఫ్ ద ప్రీచింగ్. నేచర్ ఆఫ్ ద ప్రీచింగ్ అంటే బోధ యొక్క స్వభావము ఏమై ఉండకూడదు. ఏమై ఉండకూడదు అన్నప్పుడు ఏమై ఉండాలో కూడా చెప్తాడు. ప్రకృతి, వికృతి. ఇప్పుడు ఇది వికృతి, ప్రకృతి మనం చూసాం. కపటమైనది కాదు అన్నప్పుడు యథార్థత ఉండాలి,
అపవిత్రమైనది కాదు అన్నప్పుడు పవిత్రత ఉండాలి, బోధించేవాడు బోధలో కూడా. మోసకరమైనది కాదు అన్నప్పుడు బోధలో వాక్యంలో ఏది కలపకూడదు, అబద్ధాన్ని జోడించకూడదు. అబద్ధం జోడిస్తే అబద్ధ ప్రవక్త అయిపోతుంది. జాగ్రత్త. కాబట్టి మూడవది, ద ఇంటెన్షన్ బిహైండ్ ద ప్రీచింగ్. 4-5 వచనాలు మనం చూస్తాం. 4-5 వచనాల్లో మనం ఈ మాట ఇలా చెప్పుకోవచ్చు. మోటివ్ బిహైండ్ ద టీచింగ్. మోటివ్ బిహైండ్ ద టీచింగ్ ఏంటండి? ప్రైజ్ మోటివ్. ప్రైజ్ మోటివ్, పైసా మోటివ్, పవర్ మోటివ్. గుర్తుంచుకోండి ఆ 3 మాటలు. ప్రైజ్ మోటివ్, పైసా మోటివ్, పవర్ మోటివ్. రాసుకోండి. ప్రైజ్ మోటివ్ అంటే మనుషులను సంతోషపెట్టే వారంగా ఉండకూడదు. 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. అదే మరలా మనం 1 కొరింథీ 1:26కు వెళ్లాల్సిందే. బలహీనులు, వెర్రివారు, ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు, నీచులు. అంటే మనము వాస్తవంగా యోగ్యులం కాదు, వాస్తవంగా అర్హులం కాదు. మన స్థితి 1 కొరింథీ 26. 5 రకాల తత్వాలు, స్థితులు కలిగినటువంటి వ్యక్తులం మనం. అయితే దేవుని కృపచేత సువార్తను ప్రకటించుటకు యోగ్యులమని మనం ఎంచబడ్డాం. Beloved brothers and sisters, dear Christian leaders and shepherds, మనకు వాస్తవంగా యోగ్యత లేదు. మొదటిది ఆయన సంకల్పం అయితే, రెండవది ఆయన కృప. అంతే. కృప మాత్రమే, కృప వలన మాత్రమే మనము సువార్తను మనకు అప్పగించటానికి దేవుని చేత యోగ్యులు, దేవుని వలన ఎంచబడిన వారు. అసలు అది ఎంత ప్రివిలేజ్ చూడండి, ఎంత ప్రివిలేజ్. మనకి లోకంలో ఉన్నటువంటి స్థానాలే చాలా గొప్పవి అనుకుంటున్నాం. కొంతమంది ఈ లోక సంబంధమైన స్థానాలు, పొజిషన్లు చూసి అట్టయినా బాగుండేది, నాకున్న టాలెంట్కి, నాకున్న సామర్థ్యతకి, నాకున్న బలానికి, నాకున్న తెలివికి, నాకున్న పలుకుబడికి, నాకున్న వాక్చాతుర్యానికి, నాకున్న పరిస్థితులకి నేను ఏదన్నా సెక్యులర్ గవర్నమెంట్లో ఒక మంచి లీడర్ని అయి ఉంటే బాగుండేది అని నీవు దేవుని సేవకుడు కాకముందు అనుకుంటే బాగుండేది. దేవుని సేవకుడు అయిన తర్వాత, ఒక క్రిస్టియన్ లీడర్ అయిన తర్వాత ఎవరో లాగా ఉంటే బాగుండని అనుకోవడం, అది దిగజారుడు తనమని ఒక భక్తుడు చెప్పాడు. అంటే preaching the gospel reveals that you are a representator. You are the representing God. And also you are mediator between God and man. The man who is the preaching the gospel is a representator. In other words, is the mediator between God and man. సువార్త ప్రకటించేవాడు దేవునికి మానవునికి మధ్యవర్తిత్వం చేసే వ్యక్తి, దేవుని పక్షాన ప్రతినిధి. అటు దేవుని పక్షాన అంబాసిడర్, ఇటు ప్రజల పక్షాన ప్రతినిధి. దేవుని పక్షానేమో రాయబారి, ప్రజల పక్షానేమో ప్రతినిధి. గుర్తుంచుకో, వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. వీఆర్ representator on behalf of you. కాబట్టి దేవుని చేత యోగ్యులమని ఎంచబడ్డాం. We got certificate by God, not because of our qualification, not because of our worthiness. అసలు మన దగ్గర ఏముంది? ఎందుకో తెలియదు, ఆయన కృప అంతే.
కాబట్టి సువార్త ప్రకటించుట, సువార్త అప్పగించుటకు దేవుని చేత యోగ్యులమని మనం ఎంచబడ్డాం. అందరికీ లేదే ఆ భాగ్యం, అందరికీ లేదు. నీకు నాకు మాత్రమే ఉండాలి. అయితే బోధించే దాని వెనుక మోటివ్ ఇందాక రాసుకున్నట్టు రాసుకున్నాం. ఒకటి, ప్రైజ్ మోటివ్ ఉండకూడదు. అందుకే ఏమన్నాడు? మనుషులను సంతోషపెట్టు వారము కాక హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారం అయిపోవచ్చు. The motive behind our teaching and preaching is pleasing to God. నా బోధ ప్రవర్తన వలన దేవుడు సంతోషిస్తున్నాడా? అంతగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి నన్ను సంపాదించగా, ఒక వ్యవసాయదారుడు పొలాన్ని దున్ని ఎంతో ప్రయాసపడి ఆ పంటలో నుండి, అందులో నుండి, ఆ ప్రయాసలో నుండి వచ్చిన పంట, ఆ పంట అంత ప్రయాసపడితే అందులో నుంచి వచ్చిన పంట సరిగా పండకపోతే ఆ యజమానికి అంత బాధ. దేవుడే స్వయంగా తన శరీరాన్ని నాగటి చాళ్ల వలె దున్నించుకోవడానికి ఇష్టపడి, నాగటి చాళ్ల వలె దున్నబడిన తన శరీరమును పొలములో నుండి పండిన పంటవైన మనం దేవునిని సంతోషపెట్టాలి కదా? అది న్యాయం కాదా? నిజంగా ఆలోచిద్దాం. దైవజనులారా, సేవకులారా, క్రైస్తవ నాయకులారా, తన శరీరమును నాగటి చాళ్ల వలె దున్నబడగా ఆ పొలములో నుండి పండిన పంట ఈ ఆత్మల రక్షణ. నీవు నేను రక్షించబడు అయినప్పుడు మన ద్వారా ఆయన్ని సంతోషపెట్టడం ఎంత న్యాయం. కాబట్టి ద మోటివ్ ఆర్ ఇంటెన్షన్ బిహైండ్ అవర్ టీచింగ్ ఆర్ ప్రీచింగ్ అండ్ బిహేవియర్ ఏమై ఉంది, ఎలా ఉంది? ఈజ్ ఇట్ ప్లీజింగ్ టు గాడ్? దేవుని సంతోషపెడుతుందా అనేది మనం చాలా సీరియస్గా ఆలోచించవలసింది. మన పరిచర్య మ్యాన్ ప్లీజింగా, గాడ్ ప్లీజింగా అనేది కూడా చాలా ఆలోచించుకోవాలి. రేపు కౌంటింగ్లోకి వచ్చేది ఇదే. అవర్ బీయింగ్ విల్ బి కౌంటెడ్. బీయింగ్ విల్ బి కౌంటెడ్. బీయింగ్ లో నుండి వచ్చే బిహేవియర్ కౌంట్. ఒరిజినల్ బీయింగ్ ఉంది చూడండి, తత్వం ఉంది. బీయింగ్, మనం ఏమై ఉన్నాము. ఇదివరకు పాపులమై ఉన్నాము, అపవిత్రులమై ఉన్నాము, ఇప్పుడు పరిశుద్ధులమై ఉన్నాము. బీయింగ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, బై ద హోలీ స్పిరిట్ అండ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మన బీయింగ్ లో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఇదివరకు ఏదో అయ్యున్నాం, అదంతా పోయి ఇప్పుడు పరిశుద్ధులమై ఉండాలి. మ్యాన్ ప్లీజింగ్ కాకుండా గాడ్ ప్లీజింగ్ యాటిట్యూడ్ మన బీయింగ్ లోకి వచ్చి ఉండాలి. Our being should be transformed by His word, by His presence, by His Spirit. దేవుని చేత యోగ్యులమని ఎంచబడ్డాం కదా, దాన్ని కాపాడుకోవాలి. మ్యాన్ ప్లీజింగ్ కాకుండా గాడ్స్ ప్లీజింగ్ మనకి ఉండాలి. కాబట్టి ఒకటి, ప్రైజ్ మోటివ్ ఉండకూడదు. మనుషులను సంతోషపెట్టు వారము కాక. కాబట్టి మనం టీచ్ చేసేటప్పుడు, ప్రీచ్ చేసేటప్పుడు మనం మోటివ్ వెళ్ళాలి. రెండవదిగా పైసా మోటివ్ ఉండకూడదు. 5వ వచనం, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. బాబోయ్, మామూలు మాట కాదు, దేవుడే సాక్షి అంట.
అంతరింద్రియములను ఎరిగిన దేవుణ్ణే సాక్షిగా పెట్టగలిగిన ధైర్యం ఒక పౌలుకే ఉందేమో, ఎవరికి లేదు. కానీ దేవుని చేత సాక్ష్యం పొందిన దైవజనులు ఉన్నారనుకోండి, దానియేలును బహుప్రియుడు అన్నాడు దేవుడు. యోసేపు అన్నాడు, నేను దేవునికి భయపడువాడను అన్నాడు. చాలా ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి. నేను దేవునికి భయపడువాడు. దైవ భయము చేత పాలించబడిన వ్యక్తిత్వము కనుకనే యోసేపు చరిత్రలో నిలిచిపోయాడు. వాళ్ళ బీయింగ్ లో మార్పు ఉంది. when God visited them, their being was transformed into the likeness of God. వాళ్ళకి తెలిసిన కొంచెం ద్వారా వాళ్ళ బీయింగ్ లో మార్పు. కాబట్టి నేను అంటున్నా, దేవుడే సాక్షి. ఎంత కష్టమో ఆ మాట చెప్పడం. మనం ధైర్యం చేయగలం అసలు? ఏ కోశానా ధైర్యం చేయలేం. ఏ యాంగిల్లో చూసినా ధైర్యం చేయలేం. ఏదన్నా 1, 2, 3 పాయింట్లు ఉంటాయి, బట్ వీ కెనాట్ సే దట్ గాడ్ ఈజ్ విట్నెస్ అబౌట్ మై లైఫ్. కొంతమంది చాలా తొందరపడి ప్రమాణాలు చేస్తూ ఉంటారు. దేవుడు సాక్షి, బైబిల్ సాక్షి. ఈ పిచ్చి పనులన్నీ చేయకూడదు. ప్రభు చెప్పాడు కదా, దేవుడు ఆకాశమందును, ఆకాశము తోడు గాని ఇక అలాంటి మీరు దేవుడి తోడుగా అనవద్దు. రైట్, ఈయనకి ధైర్యం ఉంది అసలు. హౌ పవర్ఫుల్ హీ ఈస్, హౌ కాన్ఫిడెంట్ హీ ఈస్ అబౌట్ హిస్ లైఫ్ అండ్ పర్సనాలిటీ. తన వ్యక్తిత్వం విషయంలో, తన జీవితం విషయంలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దేవుడు సాక్షి అని. మేము మనుషులు సంతోషపెట్టువారం కాదు, దేవుని సంతోషపెట్టువారం. మేము ధనాపేక్షను కప్పిపుచ్చటం లేదు, ఇచ్చకపు మాటలు మాట్లాడటం లేదు. దీనికి దేవుడు సాక్షి. పైసా మోటివ్ ఉందా మన ప్రీచింగ్ వెనుక, టీచింగ్ వెనుక? అయితే కొంతమంది అపార్థం చేసుకునే వాళ్ళు కూడా సంఘం, నేను చర్చి సంఘ బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఐ నో దట్. కొంతమంది సేవకులు ఆ శ్రమల ద్వారా వెళతారు. మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, తప్పు కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఓన్లీ గివ్ ఇన్స్పిరేషన్, అంతే కదా. త్రూ ఇన్ఫర్మేషన్ ఓన్లీ వీ కెన్ గెట్ ఇన్స్పిరేషన్. పీపుల్ విల్ గెట్ ఇన్స్పిరేషన్ త్రూ యువర్ ఇన్ఫర్మేషన్. మనకి ఇంత అవసరం ఉంది, ప్రార్థన చేయండి. ఎక్కువ మంది జనం లేరు, తక్కువ మంది ఉన్నారు. మనం ఇంత డబ్బు ఫలానా ఇలా మనం అనుకుంటే బాగుంది. లేకపోతే ఇలాగ వస్తు రూపంలో సమకూర్చుకుంటే మనం చర్చి కట్టుకోగలం. లేకపోతే ఒక్కొక్కరు ఇంతంత వేసుకుంటే మనం ఈ పని చేయగలం. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సేవకుడు, దైవజనుడు, సంఘ కాపరి లేక క్రిస్టియన్ లీడరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సంఘానికి. ఇన్ఫర్మేషన్ కూడా అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇక అది మనం ఏం చేయలేము. అది అపార్థం చేసుకొని డబ్బులు అడుగుతున్నాడు ఏంటి ఈయన అని మంచి ఉద్దేశంతో చెప్పిన మ్యాటర్ను కూడా డబ్బులు అడుగుతున్నాడు అనే దాన్ని, అసలు ఈ డబ్బులు అడుగుతున్నాడు అనే దాన్ని స్ప్రెడ్ చేసేది ఎవరంటే, డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. ఇచ్చేవాళ్ళు ఇస్తానే ఉంటారు. ఇచ్చేవాళ్ళను కూడా పాడు చేసే బ్యాచ్ ఉంటుంది సంఘంలో. ప్రతి సంఘం ఎంతో కమిట్మెంట్తో, జెన్యూన్గా, అంతరంగములో తేటగా, యథార్థంగా దేవుని సేవ చేయాలి అని దేవునికి భయపడుతూ కొంతమంది పనిచేస్తూ ఉన్న వారికి కూడా ఇటువంటి విమర్శలు ఉంటాయి. కానీ మనం ఇంటెన్షన్ ఉందే, మన ఉద్దేశం ఉందే, దాన్ని బట్టి దేవుడు
మన ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు. కానీ దాన్ని గురించి వరి అవ్వద్దు, బాధపడద్దు, భయపడద్దు. ఇన్ఫర్మేషన్ ఇవ్వటం తప్పు. ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ద చర్చ్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ వాట్ ఎవర్ యూ ఆర్ వర్కింగ్, క్రిస్టియన్ మినిస్ట్రీ. కాబట్టి ధనాపేక్షను కప్పిపెట్టే వేషం వేషం వేయకూడదు. ట్రాన్స్పరెంట్గా ఇది మన అవసరం, ఇది సేవకుడికి అవసరం, ఇది మందిరానికి అవసరం, ఇది మినిస్ట్రీకి అవసరం, లేకపోతే ఇలాగా వ్యాను కొనుక్కోవాలి, లేకపోతే ఇట్లా కట్టుకోవాలి, డైరెక్ట్గా చెప్పండి. కాబట్టి కప్పి పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు మనకి ఏముంది అవసరమే? ఇందుకు దేవుడే సాక్షి. అద్భుతమైన. మూడోది ఏంటంటే పవర్ మోటివ్ ఉండకూడదు. ఏమండి? 4వ వచనంలో ప్రైజ్ మోటివ్, పవర్ మోటివ్. 6వ వచనం ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ 6వ వచనం చూడండి. మేము క్రీస్తు యొక్క అపస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే గాని ఇతర వలననే గాని మనుషుల వలననే కలుగు ఘనతను మేము కోరలేదు. ఘనతను కోరటం అంటే ప్రైజ్ మోటివ్ లేదు వాళ్ళకి. ఏముందంట? క్రీస్తు యొక్క అపస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నాము. దో దే హ్యావ్ అథారిటీ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి అధికారం ఉంది వాళ్ళకి. అపస్తులు అంటే నాటి కాలంలో చాలా పవర్ఫుల్. యాక్చువల్గా అపస్తులు మీనింగ్ సెంట్ బై, దేవుని చేత పంపబడిన వాడు అపస్తులుడు, దాని ఒరిజినల్ మీనింగ్. వీఆర్ ఆల్సో అపోస్టల్స్, దోస్ హూ ఆర్ సెంట్ బై గాడ్ అండ్ బై హిస్ వర్డ్. దేవుని చేత, దేవుని మాట చేత పంపబడినటువంటి వారు అపొస్తలులు. కనుక అపొస్తలులకు అధికారము, సంఘం మీద అధికారం చేసేటువంటి ఆ సామర్థ్యం దేవుడిచ్చాడు. అందుకే క్రీస్తు యొక్క అపొస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులము. వీఆర్ క్వాలిఫైడ్ అండ్ వీఆర్ వర్ది టు డామినేట్ ఆర్ టు రూల్ with authority, to rule you with authority. మిమ్మల్ని పాలించటానికి మాకు అధికారం ఉంది. కానీ మేము ఏం ఘనతను కోరుకోవడం, మిమ్మల్ని ఏదో మాకు సన్మానాలు చేయాలని, మమ్మల్ని గొప్ప చేయాలని, రెవరెండు డాక్టర్లు ఇవ్వాలని మేము కోరుకోవడం లేదు. మాకు ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. అపొస్తలులమైనప్పుడే దేవుడు మాకు గొప్ప ఘనత, గౌరవం ఇచ్చేశాడు. ఇంకా మాకెందుకు? మీరు దండలేయటం, లేకపోతే శాలువాలు కప్పడం, రెవడాలని, ఇవన్నీ ఎందుకు? నాకు అవసరం లేదు. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ప్రైజ్ ఆర్ ఎనీ పవర్. మాకేమి అధికారం కావాలని? అధికారం ఆల్రెడీ ఉంది. మాకు అధికారం ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. అధికారం అదిగో దురదృష్టవశాత్తు దేవుడిచ్చిన అధికారం కాక మనుషుల మధ్య కూడా ఏదో అధికారం చూపించుకోవడానికి పాకులాడేవాళ్ళు, ప్రయత్నం చేసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు అనుకోండి, అది వేరే. కానీ యాక్చువల్గా అది కాదు. స్క్రిప్చర్ ఏం చెప్తుందంటే ఘనతను ఇది కూడా మోటివే. ఘనతను కోరుకోలేదంటే పవర్ మోటివ్ లేదు, అధికారము ఏదో ఘనత అంటే ప్రైజ్ మోటివ్ కూడా అని అనొచ్చు. ఘనతను కోరుకోలేదంటే ప్రైజ్ మోటివ్ లేదు అంటున్నాడు. కాబట్టి గమనించండి, ఆ 3 మాటలు గుర్తుపెట్టుకుందామా? 4, 5, 6 వచనాల్లో ప్రైజ్ మోటివ్, పైసా మోటివ్, పవర్ మోటివ్. మీరు ఎలా రాసుకున్నా పర్వాలేదు, ఆ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక గాడ్ సర్వెంట్, ఒక క్రిస్టియన్ లీడరు
ఏ ఉద్దేశంతో బోధించాలి, ఏ పద్ధతిలో సువార్త ప్రకటించాలి, ఎప్పుడు అది సాధ్యమవుతుంది అనేది, ఎప్పుడు నిజమైన సేవ ఒక వ్యక్తి ద్వారా సొసైటీలోకి వెళుతుందనేది ఇందులో రాయబడి. ప్రైజ్ మోటివ్, పైసా మోటివ్, పవర్ మోటివ్, ఈ మూడు కూడా ఇంటెన్షన్ బిహైండ్ అవర్ మినిస్ట్రీ, పర్పస్, మోటివ్ బిహైండ్ అవర్ మినిస్ట్రీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఒక మాట ఉంది, దాన్ని మీరు ఫ్రేమ్ చేసి పెట్టుకోవచ్చు. మ్యాన్ కన్సిడర్ డీడ్స్, కన్సిడర్డ్ DERED, man considered deeds, but God weighs intentions. weighs తోస్తాడంట. Man consider deeds, but God weighs intentions. Intentions అంటే ఉద్దేశాలను తోస్తాడు, ఉద్దేశాలను తోస్తాడు. అండ్ దెన్ అయితే మేము మీ మధ్య ఎలా ఉన్నాం, హౌ వి బిహేవ్, ద బిహేవియర్ ఆఫ్ గాడ్ సర్వెంట్ అండ్ పాస్ట్ అండ్ క్రిస్టియన్ లీడర్ అమాంగ్ ద పీపుల్, అది మనం నెక్స్ట్ చూస్తున్నాం. 7వ వచనం, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. చూసారా, మేము మీ మధ్య సాధువులమై ఉన్నాం. స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డను గారవించినట్లుగా. ఈ యాటిట్యూడ్ క్రిస్టియన్ లీడర్కి, పాస్టర్, గాడ్ సర్వెంట్కి ఖచ్చితంగా అవసరం. మ్యాన్ కన్సిడర్ డీడ్స్, బట్ గాడ్ weighs WEGHIES అనుకుంటా, weighs intentions. అందుచేత 7వ వచనం, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లు. బిడ్డను రొమ్ము కానించుకొని, మమ్మ కాదు, మా నాన్న కాదు, తాగు నాన్న, తాగు తాగు, ఎందుకు ఏడుస్తావురా, తాగు, పాలు తాగురా. స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డను గారవించినట్లుగా. టు బి ఫ్రాంక్, మనకు అటువంటి ప్రేమ సంఘస్థుల మీద, ప్రజల మీద ఉందా? ఇట్స్ వెరీ పర్సనల్ క్వశ్చన్. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, ఏడుస్తా ఉంటాడు, అర్థం కాదు మనకి. ఆ తల్లికి అర్థం కాదు, వీడికి ఎందుకు ఏడుస్తున్నాడు. ఆమె ఏదో పని చేసుకుంటా ఉంటది, ఆమె వేరే పనిలో బిజీగా ఉంటది, ఏడుస్తా ఉంటుంది. ఆ ఏడుపు ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి, చూసే వాళ్ళకి. There are people who are inconvenient in the church by their crying. అది unnecessary crying గా, necessary crying గా తెలియదు. తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి, ప్రయత్నంలో భాగమే స్తన్యమిచ్చు తల్లి. పాలివ్వడానికి రొమ్ము దగ్గర పెట్టి, తాగు నాన్న, తాగు, పాలు తాగు, ఎందుకు ఏడుస్తావు. కొన్నిసార్లు స్తన్యమిచ్చు తల్లి ఆ పాలు ఇచ్చేటప్పుడు ఆ గారవించునట్లుగా, అవి మన జీవితంలో, ఈజ్ ఇట్ రియల్? ఆర్ వి ఫాలోయింగ్ అండ్ ఆర్ వి ఎక్సర్సైజింగ్ ద స్పిరిట్? నిజంగా మనం దాన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నావా? లేకపోతే కాపర్లం కాబట్టి, పాస్టలం కాబట్టి ఏదో పెత్తనం మాత్రమే చలాయిస్తున్నాను. దేవుడు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, వాళ్ళు చెప్పాడు, మేము అపొస్తలులమి, మాకు అధికారం ఉంది, కానీ
దాన్ని ప్రక్కన పెట్టి స్తన్యమిచ్చు తల్లి గారవించినట్లు మేము కాదు, మీ ఎదుట సాధువులమై ఉంటుంది. అది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చర్చిలో చాలా ఇమ్మెచ్యూర్డ్ ఉంటారు కొంతమంది. ఏం అర్థం కాదు. నువ్వు ఎంత విలువైన బోధ చేయి, నువ్వు ఎంత విలువగా జీవించు, వాళ్ళకి అర్థం కాదు. కొందరు, అందరు కాదు, కొందరు ఉంటారు, అలుగుతారు. ఈ గారవించడం అనేది ఎప్పుడు అవసరం అయిద్దంటే అలుగుతారు. ఎందుకు అలుగుతాడో తెలియదు. కొంతమంది భలే విచిత్రంగా ఉంటది. వాళ్ళు సంఘస్థులు ఇద్దరు కానీ వాళ్ళ ఇంట్లో కానీ గొడవ పడితే మందిరం ఎగ్గొడతారు, చర్చి ఎగ్గొడతారా? అసలు అది అర్థం కాని సంగతి మనకి. సంఘస్థులు వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకున్నారు, చర్చి ఏం చేసింది? అట్లయితే నేను చర్చికి రాను. వీళ్ళని పోయి మనం బతిమలాడుకోవాల్సి వస్తుంది. 3 వారాల నుంచి రాలేదు, 4 వారాల నుంచి రాలేదు, అన్న మా దగ్గరికి రాలేదు, అక్క మా దగ్గరికి రాలేదు, మేము రాలేదని తెలియదా? ఎవరు చెప్పలేదా? మళ్ళీ వాళ్ళని గురించి ఎవరో చెప్పాలంట మనకి. తెలిసే ఉంటుందని అనుకున్నాను. మామూలు విషయం కాదు. చర్చ్ బిల్డింగ్ ఈజ్ నాట్ ఏ జోక్. సంఘాన్ని కట్టడం అనేది అంత తమాషా అయిన సంగతి కాదు. ఏం చేద్దాం మరి? నువ్వు ఆ పనికి పిలువబడ్డావు కదా. కొంత మెచ్యూర్డ్ పీపుల్ని పంపించటము, ఎందుకు రాలేదని అడగడము, అసలు కారణం ఏంటో అడిగించటము, మన వైపు నుండి మనం కొంత ప్రయత్నం చేయాలి. గారవించడంలో భాగమే ఇది కూడా. వారిని మరి ఎందుకో కనుక్కోవడం, తప్పకుండా మనమే అవసరమా, మన వలనే జరిగిందా ఏదన్నా అయితే మనం తప్పకుండా ఎవరి వలన జరిగినా మనదే బాధ్యత. ఎందుకు? నువ్వు కన్నావు కాబట్టి ఇంకా తప్పదన్నమాట. నాకు అనిపించింది అప్పుడప్పుడు, ఈ అడుక్కునే సేవ ఎంతకాలం చేస్తాము? తుమ్మితే ఊడిపోయే ముక్కు, ఈ తుమ్మితే ఊడిపోయే ముక్కులతో సేవ మనం చేయగలమా? చాలాసార్లు డౌట్ వచ్చింది. కానీ యెహెజ్కేలు 36లో 34లో, మీరు వెళ్ళిపోయిన వాటిని తోలుకొని రారు, గాయము కట్ట. బ్రదర్స్, కొన్నిసార్లు మన మెచ్యూరిటీకి వాళ్ళ మెచ్యూరిటీకి కుదరని పరిస్థితుల మధ్య కొంత బాధ కలుగుతూ ఉంటారు. నేను చెప్పేది షపోర్డింగ్ లో ఓడే ఇది. స్తన్యమిచ్చు తల్లి తన పిల్లను గౌరవించినట్లు అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ షపోర్డింగ్. తప్పదు. కన్నావుగా. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, ఎందుకు అలిగాడో తెలియదు. రీజన్ తెలుసుకోవడం మన వంతు బాధ్యత. ఆ రీజన్ వాళ్ళ వైపు నుండి అయితే ధైర్యం చేసి, ఇది మీ తప్పు కదా, పిలిచి మాట్లాడి వాళ్ళని సెట్ చేయాలి. సమర్థించుకుంటున్నారు అనుకో, ప్రార్థన చేసి వదిలేయాలి. మెట్టుకు గారవించడం అనేది మాత్రం మన పార్ట్. సరే, పర్వాలేదు నాన్న, ఏదో పొరపాటు జరిగింది, ఇప్పుడైనా రండి. ప్రభువుని ఎందుకు విడిచిపెడతారు? మందిరం ఎందుకు దూరం అవుతారు? ప్రేమతో, జెన్యూన్ లవ్. సొంత కొడుకు మీద, సొంత కూతురి మీద ఎంత జెన్యూన్ లవ్ ఉంటుంది. కొన్నిసార్లు సేవకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం ఎక్కడి నుంచో వస్తాం, ఒక చోట ఒక గ్రామంలో ఒక మిషనరీ లాగా మనం సేవ చేస్తాం, ప్రాణం ఇచ్చినంత చేస్తాము, పస్తులుండి చేస్తాం, ప్రయాసతో చేస్తాం. కొంతమంది మన ద్వారానే రక్షించబడి జీవితాలు మారిపోతాయి, దీవించబడతారు. ఒక సిచ్యువేషన్లో వాళ్ళే అసలు మనం పరాయి వారుగా చూస్తారు. అసలు మనకు వాళ్ళకి సంబంధమే లేదన్నట్టుగా చూస్తారు. అవస్థ నాకు అనిపించింది మినిస్ట్రీలో, సేవకుడు ఎప్పుడు ఒంటరి వాడే.
సేవకుడు ఎప్పుడు ఒంటరి వాడే. అయితే ప్రభు చెప్పాడు, నేను ఒంటరిని కాను, తండ్రి నాతో ఉన్నాడు. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి మినిస్ట్రీలో, అయినా నువ్వు అతనిని కన్నందుకు మనకు అంత లవ్ ఉందా అని, అంత ఓన్ లవ్ ఉందా మన వైపు నుండి చెక్ చేసుకోవాలి. మనం కూడా వాళ్ళని పరాయి వారుగా చూస్తున్నామా అనేది ఆ డీలింగ్ లో వాటిలో మనం చెక్ చేసుకోవాలి. 8వ వచనంలో 7వ వచనం సాధువులమై ఉంటిమి అనేది గమనించదగిన మాట. క్రింద సాధువులు అంటే శిశువులు అని ఇచ్చాడు. శిశువులు ఎంత వాళ్ళకి ఇన్నోసెంట్ గా ఉంటారో అలాగా మనము లోక సంబంధమైన తెలివి, వాక్చాతుర్యం అవన్నీ ఏమి తెలియని వారుగా మనం ఉండాలి. ట్రాన్స్పరెంట్, మరి అది కూడా ట్రాన్స్పరెంట్. పిల్లలకి ఏం తెలియదు కదా, శిశువులమై ఉంటుంది అలాగన్న. తర్వాత 8వ వచనంలో మీరు మాకు బహు ప్రియులై ఉంటుంది కనుక మీ యందు విశేష అపేక్ష గల వారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. ప్రభు చిత్తమైతే ఇది తర్వాత కంటిన్యూ చేద్దాం. విశేషాపేక్ష, మీరు మాకు బహు ప్రియులై ఉంటుంది, అది గమనించదగిన మన రిలేషన్. 7-8 వచనాలు మనకి సంఘానికి, మనకి మన ముందున్న వ్యక్తులకి మధ్య ఉన్న సంబంధం ఎలా ఉందో చెబుతుంది. కాబట్టి షేమ్, స్ట్రగుల్, సఫరింగ్. షేమ్, సఫరింగ్ అండ్ స్ట్రగుల్ కాదు, సఫరింగ్, షేమ్ అండ్ స్ట్రగుల్. రెండోది కపటమైనది, అపవిత్రమైనది, మోసరక్తమైనదిగా ఉండకూడదు బోధ. మూడోది ఇంటెన్షన్ బిహైండ్ అవర్ టీచింగ్, మ్యాన్ ప్లీజింగ్ ఉండకూడదు, గాడ్ ప్లీజింగ్ ఉండాలి. 4వ వచనం. 5వ వచనంలో పైసా మోటివ్ ఉండకూడదు. 6వ వచనంలో ప్రైజ్ మోటివ్ ఉండకూడదు. ప్రైజ్ మోటివ్ ఉండకూడదు. ఆ తర్వాత మన బిహేవియర్ సంఘస్థుల మధ్య, వారి మధ్య ఎలా ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి డిపెండ్స్ ఆన్, మీరు తర్వాత చదువుకోండి. 11-12 వచనాలు చదువుతున్నాను. తన రాజ్యమునకును, ఆ ఒక్క మాట చదవండి బ్రదర్ ఎవరైనా. 11-12 వచనాలు. తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. కాబట్టి మన వైపు నుండి చేయవలసిన ఇంకొక పని ఏంటది? హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు. వాళ్ళ సాక్షులుగా పెడుతున్నాడు. హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు ఉన్నారు. కాబట్టి యూ క్యాన్ గో త్రూ దట్ ప్యాసేజ్. సో వండర్ఫుల్ థాట్స్ అండ్ ఇన్సైట్స్ యూ విల్ గెట్. బ్రదర్, ఇదండి మనము మై బిలవర్డ్, నా తోటి ప్రియమైన దైవజనులారా, సేవకులారా, నాయకులారా, దిస్ ఈస్ ద రియల్ లీడర్షిప్. దిస్ ఈస్ ద రియల్ షపర్డింగ్. టీచింగ్ and behavior, communication or dealing with the people, it should be like that. ఆ ప్యాసేజ్ లో ఏమి రివీల్ చేశాడో అలాగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి క్వాలిటీస్ తో క్వాలిటేటివ్ పర్సన్స్ ని తయారు చేయడానికి, క్వాలిటేటివ్ చర్చిని, ఆర్గనైజేషన్ తయారు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగా. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచునుగా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. Amen. Thank you so much, Ayyaru, for the wonderful word. ఆత్మీయంగా ఎంతగానో ఎంకరేజ్ చేయబడ్డాము, దీవించబడ్డాము అని బట్టి దేవునికి వందనాలు.
సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి మన మధ్యలోనే. జామి రవికుమార్ అయ్య గారు, అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిన కోరుచున్నాం అయ్య గారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదల కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, నీ దాసుల ద్వారా ప్రభు ఎత్తుబడే వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభు సంఘాన్ని ప్రభు సొంత బిడ్డలలాగా ప్రభ పాలించగలిగే ప్రభా, తల్లి గారం ఇచ్చినట్టు గారించగలిగే మనసు మా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మ్యాన్ కన్సిడర్ డీడ్స్ అండ్ గాడ్ వేజెస్ ది ఇంటెన్షన్స్ అని ప్రభా చెప్పిన మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా దేవతండి ప్రభా, అయ్యా పవర్ మోటివ్, పైసా మోటివ్, అదేవిధంగా ప్రభా తన ప్రైజ్ మోటివ్ లో ప్రభా మేము పడకుండా ప్రభా కేవలం ప్రభా నేను గనపరచడానికి తండ్రి మా జీవితాలు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా బిడ్డలను ప్రభా బహుప్రియులుగా ఎంచుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా సేవా జీవితంలో ప్రభా సఫరింగ్స్, షేము, స్ట్రగుల్స్ ప్రభా ఎన్ని వచ్చినప్పటికీ ప్రభా ముందుకు సాగలిగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ దేవతాన్ని ప్రభా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ప్రభా నీ దాసం ద్వారా ఇంటికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. అయ్యా నువ్వు ఆర్గనైజర్గా, డిక్టేటర్గా దేవతాన్ని ప్రభా అడ్మినిస్ట్రేటర్గా తండ్రి ఉండి ప్రభా నడిపిస్తున్న విధానం బట్టి ప్రార్థన చేస్తున్నా నీకు వందనాలు ప్రభా. అయ్యా నేర్చుకున్న వాక్యాలు ప్రభా విని విడిచిపెట్టేవారిగా కాకుండా ప్రభా అయ్యా తండ్రి వాటిని అనుసరించి ముందుకు సాగలిగే భాగ్యం తండ్రి మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా ఆత్మీయ అనుభవాలు, అదేవిధంగా లోక సంబంధ అనుభవాలు కలిగిన ప్రభా తండ్రి సేవకులు మాకు ఇచ్చిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను నీకు వందనాలు తండ్రి. నీ సేవకుని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన సేవను దీవించిన ఆయన అనుగ్రహించిన ప్రభా ఇద్దరు ప్రభా బిడ్డలను కూడా దీవించండి అయ్యా. ఆ బిడ్డలు కూడా ప్రభా నీ సేవలో ఉండి ముందుకు సాగుతుండగా ప్రభా సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి అయ్యా తండ్రి వారి యొక్క తండ్రి బాబు యొక్క తండ్రి వివాహం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా వివాహం విషయంలో కూడా నీ సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీకు కొంచండి నీ సేవకుని ప్రభా మంచి ఆరోగ్యంతో కూడిన ప్రభా ఆయుష్యం దయచి అమ్మగారు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా వెత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని అయ్యా ఎవరైతే ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మేము చేస్తున్న ప్రార్థన జవాబిస్తున్నాం, అందుని బట్టి వందనాలు తండ్రి. విధంగా కూడి నేను ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రభు అనేక ఆత్మీయ సంబంధం విషయాలు నేర్చుకోవడానికి నువ్వు ఇచ్చిన ప్రభు శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం దయచేయము, మన క్షమించే ప్రకారం మనం క్షమించము, మన శోధన లేక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, ఘనత నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, నడిపించిన బిడ్డలకు, దీన్ని ఏర్పాటు చేసిన బిడ్డలకు, ప్రత్యేకంగా పాల్గొన్న ప్రతి బిడ్డకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. మరొకసారి సహవాసం తరపున దేవుని సేవకులు అయ్య గారికి ఆశీర్వాదం అయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. దయచేసి గమనించండి, రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి. మీ వ్యక్తిగత సమయంలో, మీ పర్సనల్ టైంలో ఒకసారి గమనించవలసిన కోరుచున్నాము. రేపటి దినము తిరిగి కలుసుకుందామండి. అందరికీ వందనాలు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థాంక్యూ ఆల్.